అందరికీ మరణాత. అందరికీ మరణాత. ప్రభు నామ కృపా సమాధానం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పెంతెకొస్తు దినము రేపటి దినమందు ఈ 10 దినములు కూడా ఆత్మకుమ్మరికి దినములుగా దైవ సన్నిధిలో మనం కనిపెట్టుచున్న వారమై ఉన్నాము. దేవుని ఆత్మ కొరకు ఎవరు ఆసక్తితో కనిపెడితే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ శక్తి అనేది మనం పొందుకుంటామని దైవజనులు మరి వ్రాసిన మరి అనేకమైన విషయాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మరి త్రిత్వము. పరిశుద్ధాత్మ ఒకరు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రిని మరి తండ్రి అయిన దేవుడు క్షమించే దేవుడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపులను రక్షించి క్షమించేవాడై ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు దగ్గర క్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని మనకి అనేక దగ్గర మనం వాక్యవర్తమానాలు చదువుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఏం చేస్తున్నారంటే సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆత్మ తండ్రి లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే అపోస్తల కార్యంలో, నేను ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణం అవుతున్నానో తిరిగి ఆ రీతిగానే వస్తాను. అందరూ కూడా చూస్తూ ఉండగా ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? ఆత్మ వర్షములో ఉంచి అనేక వరములు మీకు ఇస్తారు. పరలోక రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరుస్తారని ప్రభువారు చెప్పి ఉన్నారు. అందుకే మీరు ఆత్మను పొందే వరకు కూడా నగర విడిచి ఎక్కడికి వెళ్ళకండి. మేడ గదిలోని వారందరూ కూడా ప్రభువు మరి ఆయన చనిపోయినప్పుడు ఏడ్చారు. ఎంతో దుఃఖంతో తలుపులు మూసుకొని లోపల వారు దుఃఖంతో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు వారికి 40 దినములు కూడా ప్రత్యక్షమై
వారిని బలపరిచి వారికి ఆదరించి అనేక విషయాలు చెప్పి మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు నా సువార్త ప్రకటించండి, బూదిగాంతం వరకు నాకు సాక్షులై ఉండండి, నా సువార్త ప్రకటించండి ప్రభు వారికి అన్ని విషయాలు చెప్పి బలపరిచారు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఆరోగ్యమై వెళుతున్నప్పుడంట వారు సంతోషముగా చూస్తూ ఉన్నారు పైకి. ఏ విధంగా నేను వెళుచున్నానో తిరిగి అదే విధంగా వాళ్ళు నేను తిరిగి మధ్యాకాశంలోకి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు చెప్తున్నారు. అప్పటి వరకు ఏం చేయాలి? భూదిగాంతం వరకు నాకు సాక్షులై ఉండండి అని మరి శిష్యులైన వారిని బలపరిచారు. మరి ప్రభు చెప్పిన విధముగాని 120 మంది మేడ గదిలోకి వెళ్ళి మరి ఒకే మనసుతో వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండుడని మరి చెప్పిన మాట మనం పిలిపిల్లో చూస్తూ ఉంటాం. అలా ఉన్న పరిశుద్ధాత్మ కుమ్మరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి రేపు దినమందు పెంతెకొస్తు పండుగ కొన్ని నిమిషంలో దేవుని యొక్క వాక్యము మనం వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయము కోరుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ త్రిత్వ దేవుడు అయిన మా పరలోకపు తండ్రి, మహిమా స్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పెంతెకొస్తు పండుగను అనుగ్రహించిన తండ్రి నీకు మా వందనములు. క్రిస్మస్ పండుగలో నీ కృప తెలుసుకున్నాము. మంచి శుక్రవారం మేము సంతోషించవలసిన విషయమైనది. ఎందుకంటే శిలువ మరణం సమాధిపై మేము కూడా నీ జయము పొందినాము. ఈ దినమ ఎవరు నీ శ్రమ మరణ పునరుత్థానము ఆరోహణము పెంతెకొస్తు రాకడ విషయంలో తలంచుకుందురు వారిపై నీ ఆత్మ కొమ్మరించము. ఈ దినము మేము ఏమి నేర్చుకునవలనో అట్టిది అందించము తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధాత్మ వర్షంలోంచి మమ్మల్ని నడిపించి దీవించమని ప్రజావస్తులు ఏ స్నానం స్థుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరిపై నిలచి వాసము చేసినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. దైవజనులైన దేవదాసయ్య గారు 38వ పాటల వెలుగు క్రైస్తవ కీర్తనలో రాశారు. పెంతెకొస్తు పండుగ గురించి మరి ఎంతగా వివరంగా రాసి ఉన్నారంటే అందులో ప్రతి ఒక వచనం కూడా అంత మరి మర్మముతో కూడిన పాటగా మనకి కనిపిస్తూ ఉంది. అలా ఉన్న పైనుండి వచ్చు ఆత్మ, పైనుండి అనేది ఎక్కడి నుండి వస్తుందంటే పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ, పైనుండి వచ్చేది వెలుగు, పైనుండి వచ్చేది వర్షము, పైనుండి వచ్చింది గాలి, పైనుండి వచ్చింది వెలుగు, మేఘం నుండి వెలుగు, సూర్యుని నుండి వెలుగు, చంద్రుని నుండి వెలుగు, నక్షత్రం నుండి వెలుగు, అన్నీ కూడా పైనుండే వస్తున్నాయి కానీ కింద నుండి వచ్చినట్లుగా ఎక్కడ కనబడలేదు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన వారు బాప్తిసం పొందినప్పుడు కూడా పైనుండి ఒక పరిశుద్ధాత్మ అనే పావురము ప్రభు తల మీద రాలగా ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము అక్కడ పైనుండే శబ్దం వచ్చినట్లుగా స్వరం వినబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా మరి పెంతెకొస్తు పండుగ మరి వారు 120 మంది కూడా 120 మంది కూడా ఏక మనసుతో వారు దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏక మనస్సు లేకపోతే పరిశుద్ధ ఆత్మ మన మీదకి రాదు. వారు ఒక్కరై ఉన్నారు. 120 మంది కూడా ఒక్కరుగానే వారు ఉండి ఆత్మ పొందుకున్నారంటే అది ఏక మనసుతో వారు ఉన్నందువలన ఐక్యత, ఆ ఐక్యత వాళ్ళు ఉన్నందువలన పరిశుద్ధాత్మతో వారు నింపబడి 16 భాషల్లో మాట్లాడగలిగినారు. అలాగున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే నేటి కాలంలో ఐక్యత లేదు. ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఎక్కడ చూసినా
వైరము అనేక రకాలుగా కనబడుతూ ఉంది. అందుకని మరి 850 మిషన్లుగా శాఖలై చీలిపోయింది. బైబిల్ మరి ఈ యొక్క క్రైస్తవ సంఘము అనేక విధాలుగా చీలిపోయి విడిపోయి సమాధానం లేనట్టుగా కనబడుతూ ఉన్నది. నేటి కాలంలో బైబిల్ మిషన్, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ద్వారా అన్ని మిషన్లు కూడా ఏమవ్వాలంటే ఒకటై దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలని మనకి కనబడుతుంది. అన్ని మిషన్లు కూడా గొప్పగా పెరిగి మేఘం ఎక్కాలని మన దైవజనులు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అలా మనం చూస్తే నేడు మరి రెండోదిగా చూస్తే ఒకటి పైనుండి వచ్చి పరిశుద్ధాత్మ రావాలను. మన అనుభవంలో ఆ సంగతి పైనుండి అనగా ఒకటి అన్నీ చూసుకున్నాం, అన్ని పైనుండి వచ్చే ఆత్మని చూసాం. రెండోదిగా చూస్తే మీదికి రారుట అనగా కుమ్మరించుట. మీ మీదికి ఆత్మ పంపుదును, నేను పంపిస్తానని ఆయన చెప్పును. పైనుండి వచ్చేదే గాన మీదికి అని ప్రభు అన్నారు. ప్రభు తన మీదకి పంపెను పరిశుద్ధాత్మ. మరి ఆనాడు భక్తులైన వారు పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్మ పనిచేశారు. ప్రవక్తలైన వారు సొంత ఊహతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వారు ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథము మరి ప్రవక్తలైన వారు రాశారు. పరిశుద్ధ గ్రంథము ప్రవక్తల ద్వారా రాయబడింది. పరిశుద్ధ గ్రంథము రాళ్ల మీద చెక్కారు. వారందరూ కూడా దైవ ప్రేరేపణ ఆత్మశక్తితో నింపబడ్డారు కాబట్టి పరిశుద్ధ గ్రంథమును వారు రాయగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆత్మ సహాయం లేకుండా ఏది కూడా ఎవరు చేయలేరు. పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడి నుండి పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మ తండ్రి పనిచేస్తున్నట్టుగానే చూస్తున్నాం. అలాగున్న పరిశుద్ధాత్మ కార్యం లేకుండా ఎవరు కూడా మరి ఆనోకులు పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుతో మరి దేవునితో ఆయన నడుస్తూ 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 పరిశుద్ధాత్మ తండ్రి మరి ఆయన ఏం చేశారంటే ఆయన్ని సిద్ధపడి పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యము ఆనోకులో ఉంది కాబట్టి దేవుని యొద్దకు కొనుక్కోబడ్డారు. మరణము చూడకుండా ఆనోకు కొనుక్కోబడినట్టుగా చూస్తున్నాం. అలాగే ఏలియా గారిని చూస్తే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఉండి భూమి మీద పనిచేశారు. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి అక్కడ గొప్ప కార్యము జరిగినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి ఏలియా గారిలో ఉండి పనిచేసి 3.5 సంవత్సరములు మరి వర్షం కురవకుండా ఉంటే ఆయన ప్రార్థన చేయగా వర్షం కురవలేదు. మరలా ప్రార్థన చేయగా ఆయన నుండి వర్షము కురిసింది. ఆయనలో పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉండి పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే చూస్తే ఏలియా, ఏజ్కేల్, ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేసిన రీతి గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కున కనుక్కోవట కష్టంగా అలాగున పరిశుద్ధాత్మ తండ్రి మరి మనతో ఉండి ఆనాడు భక్తులైన వారిలో ఉండి పనిచేశారు. వారు ఎగిరి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిలో ఉండి పనిచేస్తున్నారు. కానీ వెలితిగా కొరతగా కనబడుతుంది. సంపూర్ణంగా నింపబడాలంటే ఒకటి నింపబడము అనగా పోయడం, కుమ్మరించడం, 2 తేడా కనబడుతుంది. బిందులో నీళ్లు చెంబుతో పోస్తే అది పోయుట, అదే ఒక్కసారి బిందుతో నీళ్లు తెచ్చి తల మీద కుమ్మరించుట అంటే మరి పోయగానే అది కుమ్మరింపబడుట. పరిపూర్ణంగా బిందుతో ఎప్పుడైతే దిమ్మరిస్తారో అది కుమ్మరించబడుట. పోయడం అనగా కొంచెము. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కూడా మరి అలాగన భక్తులైన వాళ్ళు కొంచెంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మ ఎప్పుడంటే యోవేలు గారి ద్వారా 2వ అధ్యాయంలో రాయబడింది. అంచెదినములను ఆత్మను కుమ్మరిస్తాను, సర్వజనుల మీద కుమ్మరిస్తానన్నారు. ఒక్కరి మీద కాదు, ఇద్దరి మీద, ఒక రాష్ట్రం కాదు, ఒక పల్లెలో కాదు, పట్టణంలో కాదు, సర్వజనుల మీద, అందరి మీద కుమ్మరిస్తానన్నారు. అలాగ కుమ్మరించడం ద్వారా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పని చేయాలని మరి సర్వజనులుగా వృద్ధులు అనుకుంటారు, నాకు అంతా అయిపోయింది, ఇంకెందుకులే అని అనుకునే సమయంలో వృద్ధులను కూడా పరిశుద్ధాత్మ తండ్రి బలపరచడానికి పరిశుద్ధాత్మ తండ్రి వృద్ధులకు కూడా మీరు కలలు కంటారు, యవనస్తులైన వారు మీరు దర్శనంలో చూస్తారు, కుమారులు కుమార్తెలు అందరి కుటుంబాలపై
పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని యోబేలు ప్రవక్త ద్వారా ప్రవచనం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో మరి ఆగరు గారిని చూస్తున్నాం. ఆగరు కుమారుని తీసుకొని వెళ్ళిపోయి ఇష్మాయేలుని తీసుకొని వెళ్ళి అక్కడ దూరంగా ఆయన పడేసి ఆమె దూరంగా వెళ్ళి ఏడుస్తూ పరిశుద్ధాత్మ తండ్రిని వేడుకొని ప్రార్థన చేస్తుంది. మరి చేస్తున్న సమయంలో మరి పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ చేసిన కార్యం ఏంటంటే, మరి వడగాల్పులు ఎండలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్న ఆ చిన్న బిడ్డను చూసి దేవదూత వచ్చి అక్కడ ఒక మరి నీటి బుగ్గను పుట్టించారు. అది ఎవరు చేశారంటే పరిశుద్ధాత్మ తండ్రి చేసిన కార్యమే. అందుకే చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నీవు నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు అని ఆగరు మరి యొక్క కన్నీరు చిన్నబడే యొక్క కన్నీటిని చూచి అక్కడ పరిశుద్ధాత్మ కార్యము నీటి బుగ్గన పుట్టించి దాహము తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున ఎన్నో అద్భుత కార్యాలు అక్కడ మరి పరిశుద్ధాత్మ తండ్రి మర్మముగా ఉండే పనులు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యము లేని స్థలం అనేది లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉండి పని చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా పనిచేస్తూ ఉన్నారు. సంవత్సరంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉండి మరి బలమైన మరి ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మతో వశంలో ఉన్నాడు కాబట్టి సింహాన్ని చీల్చివేశారు. అలాగ చూస్తే మరి అనేక రకాలుగా ఆయన ఆ యొక్క గాడిద యొక్క దవడ ఎముకను తీసుకొని మరి అనేక మంది ఫిలిష్తీయులను హతమార్చినట్టుగా చూస్తున్నాం. ఇది ఆత్మతో సంసోను గారు నింపబడ్డారు. అందుకే సంసోను బలమునికిచ్చేదను, సంతోషించు సంతోషించు, హింసలన్నీ ప్రోగు చేసి ధ్వంసం చేయమని మరి దైవజన తండ్రి గారు మరి పాట రాశారు. అలాగున మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ వశంలో ఉంటే మన కష్టకాలంలో పరిశుద్ధాత్మ తండ్రిని మన పక్షాన కార్యం జరిగిస్తారు. సంసోను పట్ల కూడా చివరి టైంలో కూడా సంసోనికి పరిశుద్ధాత్మ సహాయం అంది. ఆయన చివరి టైంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రిని కోరుకున్నారు. నాతో మరి నేను ఈ ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోకుండా దేవా నాకు సహాయం చేయమని ఆయన చనిపోతూ 3,000 మంది ఉన్న ఆ యొక్క మరి దేవతాలయం దగ్గర ఆయన దేవుడు ఇచ్చిన చివరి మరి అవకాశాన్ని బట్టి సంసోను దేవుడు వరముగా పుట్టాడు కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగున భక్తులైన వారు అప్పుడప్పుడు తగ్గిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే బలపరుస్తూ ఉంటారు. బలపరిచి దేవుని కార్యం అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి రాలుట అంట కుమ్మరించటంగా మనం బిందుతో పైనుండి మరి మేము కుమ్మరించినప్పుడంట అదే కుమ్మరింపు అనేది కనబడతా ఉన్నది. మూడవదిగా చూస్తే ఈ పరిశుద్ధ చరిత్రలో 3వ అంశము వ్యాపించటం. మనము మన పట్టణంలో ఆవరణం అంతా బావి త్రవ్వితే అందులో నీళ్లు ఊరు మన కంటికి కనబడే వరకు మన్ను త్రవ్వి మైదానం కనబడితే పొయ్యి నిండి గాలి లోపల నుండి ఆ నీళ్లు మనకి పైకి కనబడతాయి. త్రవ్వుతుంటే నీళ్లు ఊరుతూనే ఉంటాయి. బావి తవ్వినప్పుడు నీళ్లు ఎలా ఊరుతుంటాయో పరిశుద్ధాత్మ తండ్రి ఒక మాట వశంలో ఉన్నప్పుడంట ఊరడి నీటి బుగ్గగా మనలో ఏమవుతుందంటే ప్రవహిస్తుంది. దేవుని వాక్యము ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఊరడి నీటి బుగ్గగా మన హృదయంలో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే మీరు జీవజల నదులు మీ యొక్క కడుపులో ఉండి ప్రవహించునని అక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మనలో పరిశుద్ధాత్మ తండ్రి ఉంటేనే మనలోకి ఏం ప్రవహిస్తుంది? జీవజలము ప్రవహిస్తూ ఉంటుంది. జీవజలం మనలో ఉంటేనే తప్ప మనం ఏమీ చేయలేము. అందుకే సమరయ స్త్రీ ఏం తీసుకుందంటే జీవజలం అని ప్రభువులో వచ్చిన జీవజలం త్రాగి ఆమె పాపమనే కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ ఆమెలో ఉండినందువలన ఊరు వారందరూ కూడా ఆమె జీవిత సాక్ష్యం ద్వారా మారిపోయారు. ఆమె నీటి
అనగా జీవజలమనే నీటిని ఆమె త్రాగింది. ఆమెలో పరిశుద్ధాత్మక తండ్రి కార్యం చేశారు. మరి ఊరి వారందరినీ కూడా ఆమె మార్చగలిగే శక్తి ఆత్మవశంలో సంగ్రహిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మవశంలో ఉండి దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. అలాగున మరి దావీదు గారిలో కూడా పరిశుద్ధాత్మక నింపబడి ఆయన కూడా మరి దేవుని సన్నిధిలో ధ్యానపరుడుగా గానపరుడుగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, తండ్రి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లల మీద పడినప్పుడంట దావీదు గారు వెళ్ళి ఆ ఎలుగుబంటిని చీల్చిపడేశారు. అది ఎవరి శక్తి అంటే దావీదు గారు మన బాలుడై ఉన్నప్పటికీ కూడా దేవుని వశంలో పరిశుద్ధాత్మ వశంలో ఉన్నారు కాబట్టి మరి దావీదు గారు అటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా ఆయన అనేక కార్యములు చేశారు కదా మనం చూస్తూ ఉన్నాం. అలాగున్న అనేక మంది భక్తుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ కార్యము ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దైవజనుల తండ్రి గారు కూడా మరి ఆత్మవశంలో ఉండి అనేకమైన వ్రాతలు ఆయన మరి ప్రకటన గ్రంథ వివరము కూడా రాశారు, పరమగీత వివరము రాశారు, అనేకమైన ధ్యాన పుస్తకములు, అనేకమైన మెట్ల ప్రార్థనలు, అలాగే కనిపెట్టు గంట, అలాగే ప్రార్థనా మంజరి, రకరకాలుగా దైవ సన్నిధిలో ప్రభు అందుకొని మనకి అనేక వ్రాతలు రాసి అందించారు. ఆ వ్రాతల్లోని మహిమ పరిశుద్ధాత్మ కార్యం అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వశములో మన తండ్రి గారు ఉండి అనేకమైనవి ఆయన మర్మమైన బోధలు, మర్మమైన పుస్తకములు, మరి దేవుడు చెప్పగా పునర్వాక్కులు, మనోవిచారం అనే పాట, మరి పునర్వాక్కులు అంత పెద్ద పుస్తకం, మరి వచనాలతో కూడిన మరి పాట రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతి పాట కూడా అర్థములతో కూడింది. రాకడకు సిద్ధపడవలసిన విషయాలు, మరి మర్మమైన విషయాలన్నీ కూడా మన పాటల్లో ఉన్నాయి. అలాగున్న దేవుని యొక్క కార్యములు, మన పరిశుద్ధాత్మ కార్యము మన దైవజనుల తండ్రి గారి ద్వారా కూడా జరిగిస్తూ ఉన్నారు. అలాగే నేటి కాలంలో ఉన్న మన 11వ ప్రెసిడెంట్ అయ్యారైన మరి సామ్యుల్ కిరణబాబాయ్ గారు ఆయన గారిలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉంది. ఒక మర్మయోగిగా మరి ఈరోజు ఇంత పెద్ద సంస్థను నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యము మన బాబాయ్ గారిలో ఉండి పనిచేస్తుంది. ఎవరు కూడా మరి నడిపించలేరు. అటువంటి మరి ఆనందంతో సంతోషముతో ఆయన మరి ఈ సంస్థను నడిపిస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉంది. అట్టి మనసు మన ప్రెసిడెంట్ అయ్యారులో ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఉండి పని చేయిస్తూ ఉన్నారు. అలాగే పని జరిగిస్తూ ఉన్నారు. ఆ కట్టడాలు, ఆ పనులు, ఆ మిషన్ నడిపించడం, ఆ దేవుడి ఆనాడు సులోమన్ మహారాజుకి ఇచ్చిన జ్ఞానంగా ఎక్కువగా మన ప్రెసిడెంట్ అయ్యారు దేవుడిచ్చి వాడుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ కార్యం తప్ప మరి మనుష్య కార్యము కాదు. ఆ విధముగా చూస్తే నేటి కాలంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మరి పనిచేస్తున్నట్టు భక్తులైన వారిలో ఉండి పనిచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవజనుల దేవదస్సయ్య గారు దైవాత్మలము నా తలమున రాలము నా జీవమంది నీతో ఉండగా చేరవలసింది అనే పాట మరి అలాగున దైవ సన్నిధిలో ఉండి ప్రభు చెప్పగా ఆ పాటలన్నీ కూడా మన దైవజన తండ్రి గారు ప్రతి పాటను కూడా రాసి ఉన్నారు. మరి 38వ పాటలో కూడా కుమ్మరింపు కలిగినప్పుడు అంటే కుమ్మరాలన్నీ కూలిపోతాయి. అలాగా ముమ్మరముగా చిక్కులను ముంచుకొని పైబడి గొప్ప పండుగ పెంతికొస్తు పండుగ. ఈ విధంగా మరి కుమ్మరాలన్నీ కూలిపోవాలంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకందరికీ కావాలి. ఆ కుమ్మరింపు కలిగినప్పుడు అంట మనం దేనికి కూడా భయపడం. శరీరం చంపువారికి మీరు భయపడకూడదు, కానీ శరీరము ఆత్మను చంపువారికి మీరు భయపడండి. దేవునికి తప్ప ఈ లోకంలో మనుషులు ఎవ్వరికి భయపడము. ఆనాడు శిష్యులైన వారు పరిశుద్ధాత్ములైనప్పుడు భయపడ్డారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారు దేనికి వెనకాలేదు. చావునకు కూడా తెగించి వారు దేవుని యొక్క సేవను చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ కార్యం వారు స్టెఫన్ గారు కూడా
ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి ఉన్నట్లుగా బోధించినందువల్ల ప్రజలు ఏం చేశారంటే ఆయన రాళ్లతో కొట్టి ఆయన చంపివేశారు. ఆయనను వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రార్థన, తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎదురు మీరు క్షమించమని స్తెఫను గారు ప్రార్థన చేశారు. ప్రభు ఆత్మ వశంలో ఉన్నారు కాబట్టి పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను గారు పద్మస్ లంకలో అంటే చుట్టూ కూడా సముద్రం అని ఉంది, మధ్యలో ద్వీపం అనగా అక్కడ ఏ ఆహారము నీళ్లు ఏమి దొరకవు. అటువంటి ద్వీపంలో యోహాను గారిని అక్కడ బంధించారు. కానీ ఆయన ఎవరి వశంలో ఉన్నారు? పరిశుద్ధాత్మ తండ్రి వశంలో ఉండి ప్రకటన గ్రంథం అంతా కూడా రాశారు. భక్తులైన వారు మరి అటువంటి హింసలు పొందారు, శ్రమలు పొందారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి శ్రమలకి వారు భయపడలేదు. నేటి కాలంలో ఉన్న మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే దేనికి కూడా భయపడకుండా మనం దేవుని గురించి ధైర్యంగా సువార్థికంగా ఆయన సేవ చేసేవారిని మనం నిలబడతాం. శరీరం గురించి భయపడకుండా, బలహీనత గురించి భయపడకుండా ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ పూర్ణంగా మనం ఉన్నప్పుడు దేవునికి వశంలో ఆత్మ వశంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఉండి అద్భుత కార్యంలో చేస్తారు. కాబట్టి ఆనాడు భక్తులైన వారిలో ఉండి దేవుడు ఎలా పనిచేస్తారు, ఈనాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి పనిచేస్తారు. కృత్వాదేవా స్తోత్రము మా రాజా, కృత్వాదేవా స్తోత్రము, కృత్వాదేవా స్తోత్రము మా రాజా, కృత్వాదేవా స్తోత్రము. మంటి పురుగులమయ్యా మా రాజా, మంటి పురుగులమయ్యా, చంటి పిల్లల వంటి చనవిచ్చినావు, చంటి పిల్లల వంటి చనవిచ్చినావు, జుంటి తేనెలు త్రాగి గంతులు వేయుటకు, జుంటి తేనెలు త్రాగి గంతులు వేయుటకు, త్రిత్వాదేవా స్తోత్రము మా రాజా, త్రిత్వాదేవా స్తోత్రము. అలాగున ఆయన ఇచ్చే జుంటె తేనెల వంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనం తాగుతున్నాం కాబట్టి జుంటె తేనె కంటే దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ద్వారా మనం ఏం చేయబడతామంటే మరి బలపరచబడుతూ ఉన్నాం, వాక్యం ద్వారా మనం పోషింపబడుతూ ఉన్నాం, వాక్యం ద్వారా మనం స్థిరపరచబడుతూ ఉన్నాం, వాక్యం ద్వారా మన శ్రమలను జయించే శక్తి మనకు కలుగుతుంది. అందుకే నేను జయించిన ప్రకారం మీరు కూడా జయిస్తారు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆయన పొందిన జీవి మనకు కూడా ప్రభు ఇచ్చి ఉన్నారు. నేను లేచాను కాబట్టి మీరు లేస్తారు. ఎలా లేస్తామంటే మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమేండుగా క్రీస్తుతో కూడా మనం బ్రతికి ఉన్నాము. యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అప్పుడే మన అపరాధములతో పాపములతో చచ్చిన వారమేండుగా మనం ప్రభు ఏం చేశారు, ఆయన లేపారు, బ్రతికించారు. ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉన్నాం. మరి శారీరకంగా మనము చచ్చిపోయి మరి శారీరకంగా చచ్చిపోయిన కూడా ఆత్మీయ స్థితిలో మనం ఏం చేయాలి, బ్రతికింపబడాలి. దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండాలి, శక్తిని మనం పొందుకోవాలి. అటువంటి దైవ శక్తిని మనం పొందుకోవాలి. శక్తి లేకపోతే మనము ఏ పని కూడా చేయలేము. ఒక పాట పాడాలన్నా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం ముందుకి అడుగు వేయలేము. అందుకే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ఎలా ఉండాలంటే ప్రియులైన పిల్లల వలె ఆయన పోలి నడుచుకున్నప్పుడంట పరిశుద్ధాత్మ తండ్రి మనం ఏం చేస్తారు, మనతో ఉండి పనిచేస్తారు. మనం ఆయనకు లోబడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనం గౌరవించాలి, పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనం ప్రేమించాలి, పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనం ఆహ్వానించాలి.